బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, బ్యూటీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరనాయుడు గోళ్ళ. ఈరోజు మనం ఒక కొత్త సబ్జెక్ట్ రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తున్నట్లో భాగంగా ఆఫ్టర్ 1 వీక్ తర్వాత కొత్త సబ్జెక్ట్. దట్ మీన్స్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సనెజ్ కంపెనీ లేటెస్ట్గా 11 గుడ్ న్యూసెస్ మీకు ఉన్నాయి. 11 ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 11 గుడ్ న్యూస్లు ఉన్నాయి అబౌట్ న్యూ ప్రోడక్ట్స్. ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి, కంపెనీ ఏమేమి కొత్త స్టెప్స్ తీసుకునింది, అలాంటి అడ్వాన్స్ న్యూస్ అంతా కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఈ న్యూస్ వల్ల మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మీ ఇన్కమ్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. రైట్, ఒక్కొక్క డిస్కస్ చేసుకుంటూ పోద్దాం. ఆల్రెడీ కొంతమంది లీడర్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. టాప్ లీడర్స్ అరౌండ్ ఒక 4-5 మెంబర్స్, మేము ప్లస్ మాతో కలిపి ఒక 5 మెంబర్స్, అరౌండ్ 10 మెంబర్స్ రీసెంట్లీ పూణే హెడ్ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. 19th ఒక బిగ్ ప్రోగ్రామ్ చేసింది కంపెనీ. చిన్న ప్రోగ్రామ్ అనుకుంటాం, బట్ చాలా బిగ్ ప్రోగ్రామ్. 700 మెంబర్స్ని ఇన్వైట్ చేస్తే 1700 మెంబర్స్ వచ్చారు. వెరీ బిగ్ హాల్లో చాలా పెద్దగా ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో చాలా గుడ్ న్యూస్లు మన కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్కొక్క న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకే. నెంబర్ 1 ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటి? సో మనం మిస్ అవుతున్నాం ఈ విషయాన్ని మాత్రం. ఫస్ట్ గుడ్ న్యూస్ మాత్రం మీకు న్యూస్ మాత్రమే ఇది, బట్ మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. వై? బికాస్ కంపెనీ క్యాలెండర్ రిలీజ్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా మరాఠీలో క్యాలెండర్ దొరుకుతుంది అనమాట. ఎస్, ఇది ఫస్ట్ న్యూస్. రైట్, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ ఎవరైనా మరాఠీలో ఉంటే మీరు ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకోవచ్చు రాబోతున్న 2024కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ గుడ్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసి, ఎస్, ఇంతకుముందు చెప్పాను కదా నేను, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని. లైక్ దట్. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు మీకు స్క్రీన్లో కనపడుతుందా లేదా మరి. నేను కూడా బ్యాడ్జ్ ధరించాను అనమాట. ఈ బ్యాడ్జ్లో ఏముంటుందంటే ఆస్క్ మీ అని ఉంటుంది సెంటర్లో. తర్వాత హెల్త్ గురించి అడుగుతారా, వెల్త్ గురించి అడుగుతారా, హ్యాపీనెస్ గురించి అడుగుతారా, వాళ్ళ ఇష్టం. మీరు ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు, ఎనీ అకేషన్కి మీరు అటెండ్ అవుతున్నప్పుడు ఈ బ్యాడ్జ్ని మీరు ధరించారు అనుకోండి, మీకు న్యూ లీడ్స్, హెల్త్ ఛాలెంజ్ ఉన్నవాళ్ళు, వెల్త్ ఛాలెంజ్ ఉన్నవాళ్ళు, హ్యాపీ ఛాలెంజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు. వాళ్ళకి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇందుకోసం మీ బ్యాడ్జ్ దొరుకుతుంది. ఆల్ స్టోర్స్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా కంపెనీకి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదా మీ టాప్ సీనియర్స్ని అడిగితే వాళ్ళ ద్వారా అయినా కూడా తెప్పించుకోవచ్చు. ఎక్సలెంట్. ఇది ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. బిఫోర్ దట్, ఈ ప్రోడక్ట్ మీరు ధరించేటప్పుడు మీకు చాలా గట్స్ సంపాదించుకోవాలి. మీన్స్ హెల్త్ పైన నాలెడ్జ్ మీకు ఉండాలి, వెల్త్ పైన నాలెడ్జ్ ఉండాలి, హ్యాపీనెస్ పైన నాలెడ్జ్ ఉండాలి. దీనికోసం రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్స్ బాగా ఉపయోగపడతాయి, ఉపయోగించుకోండి. అందుకోసమే చాలా రోజులుగా మనం చెప్తున్నాం బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ అని. ఇందులో భాగంగా మన కంపెనీ అదే కలర్స్లో, భారతదేశంలో ఉండేటువంటి మన జెండాలో ఉండేటువంటి కలర్స్ అని ఇంక్లూడ్ చేస్తూ ఈ విషయాన్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ బ్యాడ్జ్ అనేది మీకు కేవలం 30 రూపీస్లో దొరుకుతుందండి. బ్యాడ్జి కేవలం 30 రూపీస్లో దొరుకుతుంది. మీరు ఆర్డర్ పెట్టుకొని మీ టీం వాళ్ళకు కూడా మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు. సో ఎవరైతే టీంలో ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తెప్పించుకోండి మీ బిజినెస్ రాక్ చేయడానికి. ఈ బ్యాడ్జ్ ఒక్క బ్యాడ్జ్తోనే మీ బిజినెస్ని మినిమం 3 పెంచుకోవడానికి అవకాశం ఉంది. కొత్త లీడ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ టైం ఇంకా డెప్త్గా చెప్తాను, ఎందుకంటే ఇది ట్రైనింగ్ క్లాస్ కాదు కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నా. బిఫోర్ దట్, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది చూసి ఇలాంటి బ్యాడ్జ్ మీరు ధరించినప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. మీన్స్ మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే, కొంతమంది ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, వేరు వేరు కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి అవగాహన ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది వేరే వేరే బిజినెస్లకి, స్కీములకి, స్కాములకి. అందుకోసం వారి బారి నుంచి మీరు బయటపడాలి అంటే వాళ్ళని మీరు మింగగలిగే స్థాయిలో ఉండాలి, వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండాలి. మీన్స్ ఎర్రని చిన్న చేప మింగుతుంది, చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం.
కాబట్టి మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయనుకోండి, మీరే ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. లేదంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరే కన్విన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకోసం బీ కేర్ఫుల్. బ్యాడ్జ్ అయితే ధరించండి, బట్ బిఫోర్ దట్ ట్రైనింగ్ తీసుకోండి, రిహర్సల్ చేయండి. ఈ క్వశ్చన్ వస్తే ఏం ఆన్సర్ చేయాలి, ఈ క్వశ్చన్ వస్తే ఎలా ఆన్సర్ చేయాలి. దీనికోసం సపరేట్గా నేను ఒక ట్రైనింగ్ షార్ట్లీ ఒక 4-5 డేస్లో ఒక ట్రైనింగ్ ఇస్తాను. ఆ ట్రైనింగ్లో మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈలో బ్యాడ్జ్ తెప్పించుకోండి. ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ బ్యాడ్జ్ ద్వారా బిజినెస్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ 45 మినిట్స్ ఒక వీడియో చేద్దాం. యూట్యూబ్లో ట్రైనింగ్ ఇస్తాను, దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసి యూట్యూబ్లో కూడా పెడతాను, జూమ్లో ట్రైనింగ్ ఇస్తాను. రైట్, ఇది మన సెకండ్ ప్రోడక్ట్. ఆల్ ద బెస్ట్, మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు కామెంట్లో కూడా చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ ఏంటి చూద్దాం. థర్డ్ ప్రోడక్ట్ వచ్చి నీమ్ హ్యాండ్ వాష్. నీమ్ హ్యాండ్ వాష్ మనకి హ్యాండ్ వాష్ బిగినింగ్లో ఉండేది, కానీ అంత కోర్స్ కొన్ని కంప్లైంట్స్ మనం ఇవ్వడం వల్ల, కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల హ్యాండ్ వాష్ని అప్డేట్ చేసి లేటెస్ట్గా రాబోతున్నటువంటి ఛాలెంజెస్. ఇంతకుముందు హ్యాండ్ వాష్ వాడడం చాలా వరకు తగ్గించారు మన వాళ్ళు, మళ్ళీ కోవిడ్ రాబోతుంది, అందుకోసం హ్యాండ్ వాష్ చాలా అవసరం. దట్టు నీమ్ హ్యాండ్ వాష్ చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, మీకు ఆల్రెడీ తెలుసు, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. నేను రీసెంట్లీ మన కంపెనీలో ఈ హ్యాండ్ వాష్ రాలేదు కాబట్టి మన దగ్గర ఉన్న తులసి డ్రాప్స్ని కూడా హ్యాండ్ వాష్ లాగా వాడేవాడిని. అవసరమైనప్పుడు ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో తులసి డ్రాప్స్ని కూడా వాడేసాను. సో లైక్ దట్ ఇప్పుడు అట్లా తులసి డ్రాప్స్ అవసరం లేదు, మనకు హ్యాండ్ వాషే దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా. సో కోవిడ్ నుంచి రక్షించుకోవడానికి మంచి హ్యాండ్ వాష్ మనకి కంపెనీ రిలీజ్ చేస్తుంది, థ్యాంక్స్ టు మేనేజ్మెంట్. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆ డీటెయిల్స్ అంతా కూడా ప్రోడక్ట్ ట్రైనింగ్లో మనం మాట్లాడుకోవచ్చు. రైట్ టైం. ఇక్కడ మీకు ప్రైస్ అయితే ఉంది, డిపి కూడా దొరుకుతుంది. 250 ml బాటిల్ ఉంటుందండి, 175 రూపీస్ ఎంఆర్పి, 149 రూపీస్కి దొరుకుతుంది. 75 పీవీ కూడా వస్తుంది, 75 పీవీ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉంది, నివ్వే ఫామ్ని మనము పంటలు పండించడానికి ఒక కొత్త దారి దొరికింది మనకి. ఏం ఆ దారి అంటే సన్ మ్యాజిక్ 6.0 ఉంది మ్యాజిక్. దాంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 6.0 తీసుకురావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ కూడా రైతులు ఈ సీజన్లో చాలా బాగా ఉపయోగించుకోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. రైట్, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఆ డీటెయిల్స్ కూడా షార్ట్లీ మనం అగ్రి ట్రైనింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం ప్రోడక్ట్స్ లాంచ్ అయ్యాయని చెప్తున్నా, వాటి ప్రైసెస్ కూడా చెప్తున్నా, పీవీ కూడా చెప్తున్నా. ఈ ప్రోడక్ట్ వచ్చి క్వాంటిటీ 500 ml ఉంటుందండి, 799 రూపీస్ ఎంఆర్పి, 599 రూపీస్ డిపి, 534 పీవీ. 534 పీవీ. రైట్, మంచి పీవీ దొరుకుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి, మీరు కూడా ఉపయోగించుకోండి. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి ఇందులోనే అగ్రికల్చర్లోనే సన్ మహారాజా. ఈ ప్రోడక్ట్ చాలా లేటెస్ట్గా వచ్చింది, బొమ్మ చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది. ఇందులో హ్యూమిక్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఇందులో ఉంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పనే విషయాలన్నీ కూడా అగ్రికల్చర్ ట్రైనింగ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా నాకు తెలిసిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. భూమిలో వానపాములు చాలా 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 ఇంపార్టెంట్, రైతు మిత్రుడు అని పిలుస్తారు. అభివృద్ధి చెందడానికి, వానపాములు అభివృద్ధి చెందడానికి, ఉన్న వానపాములు చనిపోకుండా ఉండడానికి ఈ హ్యూమిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి కూడా డెప్త్ ఇన్ఫర్మేషన్ రైట్ టైం ఇన్డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మనం గ్రాన్యువల్స్తో రాకింగ్ చేస్తున్నారు మన వాళ్ళ బిజినెస్. సో దీనికి ఇది యాడ్ అయ్యిందంటే ఇంకా అల్టిమేట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీలో రైతులు ఉంటే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోండి. రైట్, ఇది మహారాజా గురించి. 500 ml ప్యాక్ ఉంటుంది, 750 ఎంఆర్పి ఉంటుంది, డిపి వచ్చి 500, 300 పీవీ వస్తుంది. రైట్, నెక్స్ట్ విల్ గో డిస్కస్ అబౌట్ 6th ప్రోడక్ట్. 6వ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడదాం. 6వ గుడ్ న్యూస్, అగ్రికేర్ కిట్. మనకి ఆల్రెడీ వెల్నెస్ కిట్ అని వస్తుంది, లైక్ దట్ అగ్రికేర్ కిట్ అనమాట. అన్నీ కలిపి ఒక కిట్లోనే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి కావాలి అవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంపెనీ పెట్టడం జరిగింది. ఇందులో సాయిల్ కేర్ ఉంటుంది, సన్ గార్డ్ ఉంటుంది, సన్ గ్రీన్ ఉంటుంది,
సన్ బూస్ట్ ఉంటుంది, సన్ స్టిక్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనకు ఒక కిట్గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో అది ఎలా ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి కూడా మనం అగ్రి ట్రైనింగ్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 7 ప్రోడక్ట్స్. 7 ఇది లేటెస్ట్ అండి. చాలా మంది ఈరోజు బిగ్ ఛాలెంజెస్ ఏమైతే ఉన్నాయో మనకి వాటర్ రిలేటెడ్ ఛాలెంజెస్, మంచి సప్లిమెంట్స్ అయితే ఇవ్వగలుగుతున్నాం. బట్ ఆ సప్లిమెంట్స్ నుంచి వచ్చేటువంటి సరిపోదు, మనకు వాటర్ కూడా కావాలి. బాడీలో ఎక్కువ కంటెంట్ ఏముంటుంది, వాటరే కదా ఉంటుంది. ఈ వాటర్ని ఆల్కలైన్ చేసుకోవడానికి, అంటే అందులో ఉన్న మినరల్స్ అన్ని తీసేసిన కెమికల్ వాటర్ వాడుతున్నాం మనం. ఇప్పుడు బయట మార్కెట్లో ఈరోజు క్యాన్ వాటర్ ఏదైతే ఉందో, బాటిల్ వాటర్ ఏదైతే ఉందో అందులో ఆల్కలైన్ ఉండట్లేదు. సరే, ఈ ఛాలెంజెస్ నుంచి బయటపడడానికి మన దగ్గర కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్, ఆల్కలైన్ సిఎండి, మామూలు సిఎండి కాదు. మార్కెట్లో చాలా వరకు మామూలు సిఎండి దొరుకుతుంది, మన దగ్గర ఆల్కలైన్ సిఎండి దొరుకుతుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా అల్టిమేట్ రిజల్ట్స్ ఇవ్వబోతుంది. ప్రతి ఇంటిలోనూ ప్రతి మనిషికి ప్రతిరోజు వాటర్ తాగిన ప్రతిరోజు కనీసం మనం 10 గ్లాసెస్, 5 గ్లాసెస్, 8 గ్లాసెస్ వాటర్ తాగుతూ ఉంటాం. అన్ని డ్రాప్స్ అయితే ఖచ్చితంగా మనకు కావాలి. తద్వారా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేటువంటి లేటెస్ట్ ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్వాంటిటీ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో, రీజనబుల్ క్వాంటిటీ. మరి పెద్దది ఇచ్చేస్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి, కాబట్టి మనకు ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటిది ఇచ్చారు ఇక్కడ. చాలా సింపుల్ అనమాట. 500 ఎంఆర్పి ఉంటుంది, 400 డిపి ఉంటుంది, 240 పివి వస్తాయి. 240 పివి వస్తాయి. సో ఇది కూడా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్ చేసుకొని ఫస్ట్ మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం వాడడానికి ప్లాన్ చేసుకోండి. దీనిపైన మంచి డెమోస్ ఉన్నాయి మన దగ్గర. నిజంగానే ఆల్కలైన్ అవుతుంది వాటర్. ఆ డెమోస్ కూడా ఉన్నాయి, రైట్ టైం డెమోస్ కూడా చూద్దాం. నెక్స్ట్ 8th ప్రోడక్ట్. 8th రైట్, ఎస్, 8th ప్రోడక్ట్ ప్లాంట్ ప్రోటీన్. వీడియోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ అయితే నేను ప్లే చేయట్లేదు, డైరెక్ట్గా ఓన్లీ ప్రజెంటేషన్ మాత్రం మేము ముందు పెడుతున్నా. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, న్యాచురేట్జీలో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వస్తుంది. ఇది షేక్, మిల్క్ షేక్ లాగా కూడా మనం వాడుకోవచ్చు, వెయిట్ లాస్కి వాడుకోవచ్చు, మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్స్ కావాలన్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సో వెరీ న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, రైట్. సో మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి బాగా ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ అనమాట, రైట్. ఎవరైతే జిమ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఫిట్నెస్ కోసం ఉపయోగపడుతుంది, ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, మార్నింగ్ యోగా క్లాస్కి వస్తున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, సూపర్ ప్రోడక్ట్, ఇది అల్టిమేట్ ప్రోడక్ట్. నేను టేస్ట్ చేశాను, లాంచింగ్ చేసే అవకాశం వచ్చింది మాకి. మేము కూడా అక్కడ ఉండే స్టేజ్ పైన ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసాం. లాంచ్ చేసిన తర్వాత వెంటనే ప్రోడక్ట్ని ఎలా వాడాలి అనే దానికి ఆ షేక్ని అక్కడ తీసుకొని చూడడం జరిగింది. చాలా ఫ్లేవర్డ్గా చాలా బాగుంది. గ్రాన్యువల్స్ కనపడతాయి అనమాట, దాంట్లో గ్రాన్యువల్స్ కూడా కనపడతాయి. సో కాబట్టి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట ఇది. ఇది కూడా ప్రైస్ కూడా వెరీ రీజనబుల్గా ఉంది, ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే మనది ప్రైస్ వెరీ రీజనబుల్గా ఉంది. దట్ మీన్స్ 500 గ్రామ్స్ ప్యాక్ దొరుకుతుంది, 2150 రూపీస్ ఎంఆర్పి, అలాగే 1725 రూపీస్ డిపి, 1125 పివి వస్తుంది. అదృష్టం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్ లైఫ్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది అనమాట. ఎలాగో ఈ బాటిల్ ఒక్కటి కావాల్సింది ఒకరికి, అందులో కన్సిస్టెన్సీ కూడా తీసేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఒక్క బాటిల్తోనే బిజినెస్ చెయ్యొచ్చు. మీరు సెల్ఫ్ వాడుకుంటూ మీలాంటి వాళ్ళకి 6 మందికి రికమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఓన్లీ ఒక్క ప్రోడక్ట్తో కూడా బిజినెస్ చేయొచ్చు. అలాంటి అల్టిమేట్ ప్రోడక్ట్ మనకి ఇచ్చారు, ప్లస్ అందులో కన్సిస్టెన్సీ కూడా దొరుకుతుంది కాబట్టి సంతోషించదగ్గ విషయం. నెక్స్ట్ 9th పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. 9th ప్రోడక్ట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎస్, ఇది వరకు వెయిట్ లాస్కి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇంకొంచెం అడ్వాన్స్ టెక్నాలజీలో ఎథికల్గా ఆయుర్వేదిక్ ప్లస్ ఆర్గానిక్ రెండింటితోనూ, ఆర్గానిక్ బేస్లోనూ ఆయుర్వేదిక్ బేస్లోనూ ప్లస్ వెయిట్ లాస్ కోసం అని ఒక ప్రోడక్ట్ మెడిలైట్ ఇవ్వడం జరిగింది. ఒక ప్యాక్ రిలీజ్ చేసింది కంపెనీ. ఇందులో మన దగ్గర లిక్విడ్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది,
టాబ్లెట్ ఉంటుంది. బట్ ఎథికల్ రేంజ్ అనమాట. ఎథికల్ రేంజ్ కాబట్టి 100% రిజల్ట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 100% ఎథికల్ వేలో వాడిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ దొరుకుతది. సో, కాబట్టి ఇది ఒక కొత్త ప్రోడక్ట్ మనకి గుడ్ న్యూస్ అనమాట. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతది. వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా ఇందులో కొన్ని వాడుకోవచ్చు. మాక్సిమం వెయిట్ లాస్‌కి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతది. రైట్. ఇంకా మనకు వెయిట్ లాస్ చాలా మంచిగుంటాయి. భారతదేశంలో ఉన్నాయి చాలా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్. బట్ ఆయుర్వేదిక్ బేస్డ్‌గా లేవు. ప్యూర్ ఆయుర్వేదిక్ బేస్డ్‌గా మనకు బరువు తగ్గడానికి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్‌గా బరువు తగ్గడానికి ఈ ప్రొడక్ట్ బాగా ఉపయోగపడతది. చూడండి ఎన్ని ఇంగ్రీడియెంట్స్, రైట్ ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉన్నాయి. రైట్ టైమ్ దీనిపైన ఇంకా డెప్త్‌గా మనం డిస్కస్ చేద్దాం. హెల్త్ సెషన్ మాట్లాడుకునేటప్పుడు వెయిట్ లాస్‌కి అని చెప్పని ఒక సెపరేట్ ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇదండి. చాలా ఇంగ్రీడియెంట్స్ ఇందులో ఉన్నాయి. సూపర్, సూపర్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. రైట్? సూపర్. అల్టిమేట్ అనమాట. చాలా ఇంగ్రీడియెంట్స్ అంటే ఆయుర్వేదిక్‌లో చాలా చాలా కంపెనీ సఫిషియెంట్‌గా ఇచ్చింది కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ లక్కీ. ఎందుకంటే మీ దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంటది. మీరెవరైనా వెయిట్ లాస్ అవ్వాలని ఉంటే కూడా యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ ఈ ప్యాక్ తెప్పించుకొని వాడండి. నెక్స్ట్ 9 ప్రొడక్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. 10థ్ ప్రొడక్ట్. లేటెస్ట్‌గా మన దగ్గరికి 10థ్ ప్రొడక్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అల్టిమేట్ బిజినెస్‌ని ఇది తీసుకురాబోతుంది. మీ హెల్త్‌కి ఇది ఒక అల్టిమేట్ ప్రొడక్ట్. ఎలా అని చెప్పంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తీసుకురావడం జరిగిందండి. మార్కెట్‌లో మీరు చూసుంటారు కొన్ని కంపెనీల దగ్గరైతే ఇది ఉంది. బట్ దానికి మళ్ళీ ఆహ్, మేబీ ఇంకా చాలా ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి దాంట్లో. రిపోర్ట్స్ చాలా తక్కువ వస్తుంటాయి. ఇది 18 రిపోర్ట్స్ ఇస్తది. ఒక్కసారి మిషన్ మీదకెక్కి మిషన్ మీద మనము మామూలుగా పాదాలు పెట్టి జస్ట్ నిలబడుకొని రిపోర్ట్స్ తీసుకొనేస్తే యాప్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ కూడా ఉంటది దీంతో పాటే. మిషన్‌తో పాటే మొబైల్ యాప్ కూడా దొరుకుతది. ఇక్కడ చూపించాడు చూడండి. యాప్‌లో కొన్ని పర్సనల్ డీటెయిల్స్, మినిమమ్ డీటెయిల్స్ మనం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఫీడ్ చేసేసి మనము ఆ మిషన్ మీద నిలబడి జస్ట్ 2, 3 సెకండ్స్ తర్వాత మనం బయటొచ్చేసి యాప్‌లో డీటెయిల్స్ కన్నా కలెక్ట్ చేసుకుంటే 18 రిపోర్ట్స్ ఇస్తాయి. ఎన్ని? 18 ఎసెన్షియల్ పారామీటర్స్‌లో ఈ మిషన్ చెక్ చేసి మనకు బాడీలో ఉండేటువంటి రిపోర్ట్స్‌ని బయటికి తీసుకొస్తది. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. చాలా ట్రైనింగ్స్‌లో చెప్పాను. మైండ్ ఏజి, బాడీ ఏజి, డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ 3 ఏజ్‌లుంటాయి మనిషికి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉండే ఏజ్ అందరికీ తెలుసు. ఇంకా 2 ఏజ్‌లు మనకు తెలీదు. అందులో బాడీ ఏజ్ బీఎంఐ అంటారనమాట. బాడీ ఏజ్ ఇందులో దొరుకుతది ఈ రిపోర్ట్ ద్వారా. మైండ్ ఏజ్ మనం చేసే బిజినెస్‌ని బట్టి, మనం టీమ్ బిల్డ్ చేసే విధానాన్ని బట్టి అది తెలుస్తది. అది ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ఆ ట్రైనింగ్ వేరే. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే, బీఎంఐ చెక్ చేసుకోవడానికి ఒక అల్టిమేట్ మిషన్ మనకు దొరుకుతుంది. దాంతో పాటు 18 రిపోర్ట్స్ వస్తాయి. మీ మధ్యలో ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? ఎముకలు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి? బోన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? ఫ్యాట్ ఎట్లా ఉంది? ఫ్యాట్ తక్కువుందా? ఎక్కువుందా? నిజంగా చెప్తున్నాను. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రతి ఇంట్లోన ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. చూస్తున్నాం మన మార్కెట్‌లో. 12 సంవత్సరాల, 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు లావుగా ఉన్నారా? సన్నగా ఉన్నారా? సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. భయంకరమైనటువంటి డిసీజెస్ వస్తున్నాయి. వాటి నుంచి బయటపడడానికి ఈ ప్రొడక్ట్ మన దగ్గర ఉంచుకొని రెగ్యులర్‌గా మనం మేనేజ్ చేయడానికి బాడీని ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతది. అలాగే ఈ మిషన్ కన్నా మీ దగ్గర ఉంటే మీరు హెల్త్ అడ్వైజర్‌గా మారడానికి కూడా ఛాన్సెస్ మీకు ఎక్కువుంటాయి. ఎందుకంటే మిషన్ మీకు ఎక్స్‌ట్రా సపోర్ట్ చేస్తది. సో, మీరు ఇలా క్యాజువల్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తితో. విత్ రిపోర్ట్స్, విత్ ఎవిడెన్స్‌తో మీరు మాట్లాడొచ్చు. విత్ ఎవిడెన్స్‌తో మాట్లాడొచ్చు. మీ ఫ్రెండ్ యొక్క బాడీ ఏజ్ మీరు చెప్పొచ్చు. మీతో వచ్చినటువంటి వ్యక్తి బాడీ ఏజ్ చెప్పొచ్చు. కొంతమంది గతంలో నేను విన్నప్పుడు ఈ మిషన్ ఒక్కటే పెట్టుకొని బిజినెస్ చేసిన వాళ్ళున్నారు. ఈ మిషన్ ఉంటే చాలు. వాళ్ళు డబ్బు సంపాదించుకొని సేవ్ అవుతున్న వాళ్ళున్నారు. నేను లాస్ట్ 3 డేస్ హైదరాబాద్‌లో ఉన్నానండి. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటికి జర్నీ చేసేటప్పుడు రెగ్యులర్‌గా మనం ఓలా కారో లేకపోతే ఊబరో బుక్ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు నేనెప్పుడు బైక్ ఎక్కలేదనమాట బైక్. యెస్టర్‌డే రాత్రి కరెక్ట్‌గా ఈ టైంకి చాలా ఫాస్ట్‌గా వెళ్ళాల్సొచ్చింది. గచ్చిబౌలి స్టేడియం నుంచి లక్డీ కపల్‌కి. కార్‌లో వెళ్తే అయ్యేలేదు. ఆటోలో వెళ్తే అయ్యేలేదు. కాబట్టి నేను బైక్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే బైక్ అయితే తొందరగా ఎళ్తది. రీచ్ అవ్వచ్చు ఇన్ టైమ్‌లో అని చెప్పనేసి. ఆ బైకు దిగిన తర్వాత ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత నాకర్థమైంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడంట. జాబ్ రీసెంట్‌లీ పోయింది.
పల్సర్ బైక్ పెట్టుకొని హైదరాబాద్‌లో రౌండ్‌లు కొడుతున్నాడు. రోజంతా కష్టపడితే ఒక 600 లేదా 400 మిగులుతదంట. 600-400 మిగులుతదంట. చూడండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు రూ. 400-600 కోసం ఎంతో రిస్క్ తీసుకొని ట్రాఫిక్‌లో రౌండ్‌లు కొడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఈ మిషన్ మీ దగ్గరుంటే అతనికన్నా ఎక్కువ డబ్బులు అలాంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చి, ఒక ప్లేస్‌లో కూర్చొని డబ్బు సంపాదించొచ్చు. ఒక ప్లేస్‌లో కూర్చొని. అంటే నేను చాలా ఈజీ మెథడ్‌లో బిజినెస్ చేయొచ్చు అని చెప్తున్నా. ఇంక బాటమ్ లెవెల్‌కెళ్ళిపోయి తిరిగే రోడ్డు మీద రౌండ్‌లు కొడుతున్నాడు ఆ వ్యక్తి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఇలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్ సిటీలో గాని, బెంగుళూరు సిటీలో కానీ. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు. ఆ అబ్బాయికి నేను నా నంబర్ ఇచ్చాను. తన నంబర్ నేను తీసుకున్నాను. షార్ట్‌లీ కలవబోతున్నాం. మేబీ జూమ్‌లో కానీ, మేబీ ఈరోజు జూమ్‌కి కూడా వచ్చాడో లేదో నాకు తెలియదు. వచ్చుండొచ్చు కూడా. రైట్ టైమ్ మాత్రం సక్సెస్ అయిన తర్వాత అతని టెస్టిమనీ కూడా మీకు వినిపిస్తాను. ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు చూడండి. ఆస్క్ మీ హౌ ఈ బ్యాడ్జ్ ఉంటే చాలు. ఈ బ్యాడ్జ్ మీ దగ్గరుంటే వాళ్ళే మిమ్మల్ని సంప్రదిస్తారు. లేదు సార్ ప్రస్తుతానికి నాకు పూట గడవట్లేదు. ప్రస్తుతానికి ఫుడ్‌కి ఛాలెంజ్‌గా ఉంది. మంచి సెంటర్‌లో లేదా మీ ఆఫీస్‌లో, మీ ఇంట్లో, మీ ఏరియాలో ఇలాంటి ప్రొడక్ట్ పెట్టుకోవచ్చు. సూపర్‌గా బిజినెస్ చేయొచ్చు. అలాగే డే బిఫోర్ యెస్టర్‌డే కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన జగిత్యాల స్టోర్ విజిట్ చేశాం. అక్కడ ఒక చిన్న మీటింగ్ చేశాం తెలంగాణలో. మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ మీటింగ్ అవ్వడానికి 3:30 అయింది. 3:30 అయిన తర్వాత మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్ చేసేవాళ్ళు లంచ్‌కి టైం అయిపోతుందన్న ఉద్దేశ్యంతోనే బిఫోర్‌గా మన వాళ్ళు ప్లాన్ చేశారు. అటువైపు ఒక ఎడ్యుకేటెడ్ డిగ్రీ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి రాగి జావ చేసి అమ్ముతున్నాడు. రాగి జావ చేసి అమ్ముతున్నాడనమాట. గ్లాసొచ్చి రూ. 10కి అమ్ముతున్నాడు. రూ. 10 వెరీ డెడ్ చీప్‌లో అమ్ముతున్నాడు. దాంట్లో చాలా మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ చేశాడు. ఆ వ్యక్తిని ఆఫీస్‌కి తీసుకొచ్చారు. ఎందుకంటే బయట మార్కెట్‌లో అతనికి సేల్స్ అవ్వట్లేదు. ఆఫీస్‌కి తీసుకొచ్చి మన వాళ్ళు అక్కడున్నటువంటి గెస్ట్‌లు వచ్చిన వాళ్ళందరికీ ఒక గ్లాసు, 2 గ్లాసులు ఇచ్చారు. నేను కూడా తీసుకున్నా. అప్పుడు కూడా నాకొక ఐడియా వచ్చింది. అదే వ్యక్తి దగ్గర ఇలాంటి మిషన్ కన్నా పెట్టుకోగలిగితే, ఇలాంటి మిషన్ కన్నా పెట్టుకోగలిగితే 2 బెనిఫిట్స్ అన్నమాట. మిషన్ ద్వారా రిపోర్ట్స్ ఇవ్వగలడు. ప్లస్ అడిషనల్‌గా రాగి జావ కూడా వాళ్ళకివ్వడం వల్ల 2 మిషన్ కోసం కొంతమందొస్తారు. జావా కోసం కొంతమందొస్తారు. జావా కోసం వచ్చిన వాళ్ళు మిషన్ వాడుకుంటారు. మిషన్ కోసం వచ్చిన వాళ్ళు జావా తాగుతారు. అతనికి ఒకే చోట ఒకే బిజినెస్‌తో 2 ఇన్‌కమ్స్ సంపాదించడానికి సోర్సెస్ ఏర్పడతాయి. రోజు ఒక రూ. 50 ఒక వ్యక్తి దగ్గర మిషన్ చెక్ చేసినప్పుడు తీసుకుంటే ఎంత ఇన్‌కమ్ వస్తది చూడండి అతను. రూ. 50 వచ్చినా ఒక 20, 25 మందికి చెక్ చేశాడనుకోండి. రూ. 1,250 వస్తది ఈజీగా. ఇంకా మంచి సెంటర్‌లో పెట్టుకున్నాడనుకోండి మార్నింగ్. వాకర్స్ ఎళ్తూ ఉంటారు కదా! అలాంటి సెంటర్‌లో పెట్టుకుంటే రోజుకి ఈజీగా రూ. 1000 2000, 2500 కూడా సంపాదించొచ్చు. దీంతో పాటు ఈ రాగి జావ పెట్టుకున్నాడనుకోండి. ఆఫ్‌కోర్స్ అది కూడా షేక్ పెట్టుకున్నాడనుకోండి. మన దగ్గరున్న షేక్. షేక్ కలిపి ఇచ్చేసాడు అప్పటికప్పుడు. దాని ప్రైస్ కూడా తీసుకున్నాడనుకోండి. అల్టిమేట్ బిజినెస్ వస్తది. ఫ్రెండ్స్ దగ్గరలో మనం దీనిపైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఈ మిషన్ ఆఫీస్‌లో పెట్టుకునే సౌకర్యం అందరికీ దొరుకుతుంది. ప్లస్ మీ సెంటర్‌లో పెట్టుకునే సౌకర్యం అందరూ దొరుకుతుంది. ఇది ఫ్రీగా తీసుకునే సౌకర్యం కూడా దొరుకుతుంది. ఎలా ఏంటి అనేది నెక్స్ట్ ప్రొడక్ట్స్‌లో మీకు అర్థమవుతది. నాకు నేను బాగా ఫిదా అయిన ప్రొడక్ట్ ఇది. యూత్‌కి ఎవరైతే ఈరోజు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారో, స్ట్రగుల్ అవుతున్నారో, జొమాటోలోనా, స్విగ్గీలోనా పనిచేస్తున్నారో, ఊబర్‌లు, ఓలా ఇలాంటి వాటి కోసం వాళ్ళ వెహికల్ పెట్టుకొని చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి వ్యక్తులకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇవ్వబోతున్నాం. అలాంటి వాళ్ళని గ్యాదర్ చేయండి. మీ దగ్గర కాంటాక్ట్ పెట్టుకోండి. ఈ మిషన్ వాడుకొని బిజినెస్ చేయడం ఎలా? అనే దానిపైన ఒక ట్రైనింగ్ మనం చేద్దాం జూమ్‌లో. ఆ రోజు వాళ్ళకి కూడా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీరివ్వచ్చు. రైట్. ఎందుకంటే ఇదే టాపిక్‌లోకెళ్ళిపోతే పెద్ద సబ్జెక్ట్ అయిపోతది. చూడండి ఎంత మేజర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరుంది దీనికి సంబంధించి. రైట్? డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. రైట్? ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటది షేప్. షేపు ఇలా ఉంటది. ఎంఆర్‌పీ వచ్చి రూ. 3299 ఉంటది. ఎందుకంటే మీరు రిటైల్ ఎవరైనా చేసుకునే వాళ్ళకి రోజుకు ఒక్క మిషన్ సేల్ చేసుకున్నా ఆదాయం వస్తది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ రూ. 1699 ఉంది. ఇంచుమించు హాఫ్ ఆఫ్ డిఫరెన్స్ దాదాపు. సో, కాబట్టి ఎవరైనా రిటైల్ చేసుకున్న వాళ్ళకి కూడా మంచి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మార్కెట్‌లో 3000కి, 2500కి అమ్మేవాళ్ళు ఎక్కువ మందున్నారు.
కాబట్టి మనం ఎందుకు ప్రైస్ తగ్గించాలి, మన డిస్ట్రిబ్యూటర్స్కి తగ్గిద్దాం అన్న ఉద్దేశంతో. సో రూ. 1699 ఇస్తుంది కంపెనీ. ఇక్కడ పీవీ కూడా 250 పాయింట్లు మనకు వస్తాయి మిషన్తో పాటే. ఈ మిషన్ ఫ్రీగా తీసుకునే అవకాశం ఎలా అనేది సో దగ్గరలో చూద్దాం. రైట్, ఇదండి. నెక్స్ట్ 11th ప్రోడక్ట్ మనకు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొక అద్భుతమైన మిరాకిల్ సనేజ్ కంపెనీలో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 7.5 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన కంపెనీలో నుంచి చాలా రోజులుగా మనం చెప్తున్నాం మొబైల్ యాప్ గురించి. మొబైల్ యాప్ ఆల్రెడీ వచ్చేసింది, ట్రయల్ నడుస్తుంది. నెక్స్ట్ మంత్ 15th వరకు ట్రయల్ నడుస్తుంది, మేబీ మంత్ ఎండింగ్ వరకు కూడా అనుకోవచ్చు. సో మొబైల్ యాప్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లోకి వెళ్ళి mySunnedge.com mySunnedge కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది, లేదా మీ సీనియర్స్ని అడిగితే లింక్ మీకు షేర్ చేస్తారు. ఆర్డర్ పెట్టుకోవడము, అప్లికేషన్ లాగిన్ చేయడం, ఎవ్రీథింగ్ యాప్లో జరుగుతుంది. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యాప్ వాడుతున్నాం. బట్ ట్రయల్ నడుస్తుంది కాబట్టి కొన్ని ఎర్రర్స్ ఏమైనా వస్తే మీరు వెబ్సైట్ని వాడుకోండి. ఎర్రర్స్ రాలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. పేమెంట్ చేయడం చాలా ఈజీ. డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే ఏదైనా డైరెక్ట్గా వాడుకోవడానికి కూడా సౌకర్యం ఉంది. వ్యాలెట్లో అమౌంట్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు పేమెంట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సౌకర్యం చాలా బాగుంటుంది. సో బిజినెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. కంపేర్ టు గతంతో పోలిస్తే బిజినెస్ ఫాస్ట్ అవుతుంది. ఎక్కువ టైం టేకింగ్ లేకుండా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ యాప్ని ఎలా వాడాలి, దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒకరోజు ట్రైనింగ్ పెట్టుకుందాం షార్ట్లీ. రైట్, ఇది మొబైల్ యాప్ 19th నుంచి వర్క్ చేస్తుంది. లింక్ ద్వారా ఓపెన్ అయింది. తర్వాత ఇప్పుడు ప్లే స్టోర్లో కూడా ఓపెన్ అవుతుంది. మీరు చెక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని, ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఒకవేళ ఆ డీటెయిల్స్ కూడా మాకు షేర్ చేయండి. తద్వారా కంపెనీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిల్లో ఇంకా అడ్వాన్స్డ్ మాడిఫై చేయడానికి ప్లాన్ చేస్తాం. రైట్, ట్రయల్ బేస్డ్ నడుస్తుందండి. మేబీ 19th లాగిన్ అయింది కాబట్టి నెక్స్ట్ మంత్ 19th వరకు ట్రయలే నడుస్తుంది. ఆఫ్టర్ దట్ ఫుల్ ప్లెడ్జెడ్గా వర్క్ జరుగుతుంది. ఇది గుడ్ న్యూస్ కంపెనీ మనకి ఇచ్చింది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఈ సందర్భంగా తెలియజేద్దాం. నెక్స్ట్ 12th అనుకుంటా, మేబీ 11 వచ్చింది, ఎందుకో తెలియదు. ఇంకొక మేజర్ గుడ్ న్యూస్ అండి ఇప్పుడు చెప్పబోతున్నది. 12th అనుకుంటా నాకు తెలిసి, మేబీ ఓకే, నో ఇష్యూ. 11 కనపడుతుంది. మేజర్ గుడ్ న్యూస్, నాట్ ఫర్ ఆల్, అందరికీ కాదు. అద్భుతాలు చేయబోతున్నటువంటి గుడ్ న్యూస్. ఇదివరకు చాలా కంపెనీలు ఇలాంటి న్యూస్ పట్టుకొని చాలా మిరాకిల్ చేసాయి. మనకు అలాంటిది లేదు అన్న భావంతో ఉన్నాం ఇదివరకు. ఆ భావాన్ని పక్కన పెట్టి మీరు సింగిల్ మంత్లో దుబాయ్ అచీవ్ చెయ్యాలని నిజంగా సీరియస్గా, సిన్సియర్గా ఆలోచిస్తున్నారా? అందుకోసం ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీకోసం కంపెనీ ఒక ఎక్స్ట్రాడినరీ ఆఫర్ని తీసుకొచ్చింది. సో మీరు డైరెక్ట్గా దీనికోసం మీకోసం చెప్పట్లేదు, మీ తరపున ఎవరికైనా ఇప్పించవచ్చు. ఎవరికి ఇప్పించాలి ఏంటి అనేది నేను మాట్లాడతాను. ఫ్రీ లాంచింగ్ ఆఫర్ ఉంది మన దగ్గర. బై 70,000 పీవీ, 70,000 పీవీతో డైరెక్ట్గా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ కావచ్చు. సన్నెజ్ వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేయడం ద్వారా, సన్నెజ్ కంపెనీ ద్వారా మీ ప్రాంతంలో వెల్నెస్ సెంటర్ ఓపెన్ చేసుకొని 70,000 పీవీ తీసుకోవడం వల్ల సింగిల్ ఇన్వాయిస్లో 30,000 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 30,000 ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ ఇంతకుముందు నేను చూపించిన మిషన్తో కలిపి, బిఎంఐ మిషన్తో కలిపి 30,000 ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 70,000 పీవీ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోతాం. ఓవరాల్గా ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేద్దాం. మీరు సనేజ్ వెల్నెస్ షాపి ఓపెన్ చేయాలి అనుకున్న వాళ్ళకి, ఎవరికి ఓపెన్ చేయాలో నేను తర్వాత చెప్తాను, ముందు బెనిఫిట్ చెప్తాను. 1,25,000 నుంచి 1,40,000 అవుతుంది రఫ్గా. మేబీ ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి. 70,000 పీవీ వచ్చేటట్టు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంఆర్పి 25 to 30% ఎక్స్ట్రా వస్తుంది. 1,40,000 అనుకోండి, 40,000 స్టాక్ ఎక్స్ట్రా వస్తుంది. 1,25,000 అనుకోండి, సో ఇంకొక మనకి ఎంత వస్తుంది లెక్కండి, 37,000 రూపాయలు స్టాక్ ఎక్స్ట్రా వస్తుంది. ఎనీహౌ 1,55,000 నుంచి 1,75,000 రూపాయల వరకు స్టాక్ వస్తుంది ఎంఆర్పి. దీనికి మళ్ళీ ఏమి యాడ్ చేయాలి, మనం ఫ్రీగా ఇచ్చిన ప్రోడక్ట్ 30,000 యాడ్ చేయాలి. 170 + 30 ఎంత అయింది? 2 lakhs అయింది. 2 lakhs స్టాక్ వచ్చేస్తుంది. దీంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇవి రెండు కలుపుకుంటే అప్ టు 14,000 వస్తుంది. సో మనకి ఇప్పుడు లెక్క పెట్టండి, 2,14,000 వచ్చింది మొత్తం.
2,14,000లో మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 1,40,000 తీసేద్దాం. 74,000 లాభం. 74,000 లాభం అంటే మోర్ దాన్ 50%. 50% పైగా లాభం దొరుకుతుంది. 50% పైగా. 50% పైగా అంటే వీఆర్ వెరీ వెరీ లక్కీ అనమాట. ఎలా అంటే మార్కెట్లో మీరు వెళ్ళి ఏ సూపర్ మార్కెట్, మీకు బాగా తెలిసిన సూపర్ మార్కెట్ కానీ, ఒక పెద్ద ప్రొవిజన్ షాప్ కానీ, ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ, ఆయుర్వేదిక్ డాక్టర్ అయితే ఇంకా బెటర్. ఆయుర్వేదిక్ డాక్టర్ కానీ, ఎథికల్ డాక్టర్స్ కానీ, ఎథికల్ డాక్టర్స్ అంటున్నా. ఎందుకంటే ఎథికల్‌గా ప్రోడక్ట్ రికమెండ్ చేస్తూ ఉంటారు కొంతమంది. మీన్స్ ప్రాఫిట్ కాదు ముఖ్యం వాళ్ళకి. కస్టమర్ యొక్క రిజల్ట్ ముఖ్యం. అతని యొక్క హెల్త్ ముఖ్యం. సైడ్ ఎఫెక్ట్ లేకుండా రాయాలి అనుకుంటాడు. ఇలాంటి డాక్టర్స్ కానీ, న్యూట్రిషనిస్టులు కానీ, పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తులు ఒక నెలకి 5,00,000 పైన టర్నోవర్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టోర్‌లో. వాళ్ళకున్న ప్లేస్‌లో నెలకి 4-5 లక్షల రూపాయలు టర్నోవర్ చేస్తూ ఉంటారు ఇదివరకే. అలాంటి వాళ్ళకి మీరు 1,40,000 పెట్టుకుంటే 2,14,000 మీకొస్తది. 50% ప్రాఫిట్ వస్తదని చెప్పి మీరెళ్ళి లైక్ ఏ మెడికల్ రెప్ లాగా కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళి కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. మీకు ప్రొడక్ట్ మీద గ్రిప్ ఉండి, ప్లాన్ మీద గ్రిప్ ఉంటే చాలు. మొత్తం ప్లాన్ చెప్పక్కర్లేదు. జస్ట్ ఇక్కడున్నదే చెప్తే చాలు. దీన్ని నీట్‌గా ప్రింట్ తీసుకొని ఇంకా కావాలంటే అడ్వాన్స్‌గా మీ సీనియర్స్ తయారు చేయిస్తారు. నేను కూడా రేపు, ఎల్లుండి ఇంకా అడ్వాన్స్‌గా ఈ ఫ్లైయర్ తయారు చేయిస్తే మీ గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఈ ఫ్లైయర్‌ని ఒక్కదాన్ని ప్రింట్ తీసుకొని మంచి ఫైల్ పెట్టేసుకొని మీరు మన ప్రొడక్ట్ క్యాటలాగ్ పెట్టేసుకొని తీసుకొనెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. రోజంతా ఇదే పని చేశామనుకోండి. మినిమమ్ తక్కువలో తక్కువ చాలా క్లియర్‌గా, చాలా డెప్త్‌గా చెప్పిన 5-10 మందికి చెప్పొచ్చు. మినిమమ్ మనం 5-10 మందిని నేరుగా కలిసి చెప్పొచ్చు. తద్వారా మార్కెటింగ్‌లో జనరల్‌గా మనకి 20% పాజిటివ్ రిజల్ట్ వస్తది. అంటే ఇద్దరు కన్విన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదండి ఇద్దరు కన్విన్స్ అవ్వలేదు. ఒక్కరే కన్విన్స్ అయ్యారు. నో ప్రాబ్లమ్. ఆ ఒక్క వ్యక్తిని మీరు ఫాలో అప్ చేస్తూ సెకండ్ డే మళ్ళీ సేమ్, థర్డ్ డే సేమ్. ఇలా మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 25వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ లోపల నలుగురికి చెప్పేయచ్చు. నలుగురిని కన్విన్స్ చేసేయచ్చు. నలుగురిని కన్విన్స్ చేసిన తర్వాత కంపెనీ ఎలాగో మనకు అవకాశం ఇచ్చింది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ ఉంది. అలాగే మీరు కూడా ఇంకొక హోమ్ షాప్‌ని కన్విన్స్ చేశారనుకోండి ఇంకో వ్యక్తికి ఈ నాలుగుటితో పాటు. ఆ బిజినెస్ మీరు సెల్ఫ్ గాని, సైడ్‌కి గాని ఉపయోగించుకున్నారనుకోండి. 4 లైన్‌లో నలుగురు ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి మీరేమవుతారు? ప్లాటినం డైరెక్టర్ అవుతారు. ఎలాగో హోమ్ షాపింగ్ కొట్టారు కాబట్టి సైడ్‌లో 25,000 పీవీ వచ్చింది. 20,000 పీవీ కావాలి మనకి. సో, ఇప్పుడు మీరు ప్లాటినం డైరెక్టర్ విత్ సైడ్ వాల్యూమ్ రూ. 55,000 ప్లస్ చెక్. 55,000-60,000 చెక్ వస్తుంది. చెక్కే కాదు, ఇన్‌కమే కాదు. దాంతో పాటు దుబాయ్ ట్రిప్ ఫ్రీగా వస్తది. కేవలం 4 డేస్ 4 రోజుల్లో చేయొచ్చు. మీకు అవకాశం ఉంది. సీరియస్‌గా, సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టగలిగితే మీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మీ గైడ్ ఎవరైతే ఉన్నారో, మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సపోర్ట్ తీసుకొని, మీ దగ్గర ఏమాత్రం డబ్బులు లేకపోయినా, ఎలాంటి రూపాయి పెట్టుబడి పెట్టకుండా, మీ ఇంటికి కావాల్సిన ఐటెమ్స్ కొనుక్కుంటూ, జస్ట్ రూ. 1000 కొంటారు, 2,000 కొంటారు మీ ఇష్టం. ఒక 5 మందిని కన్విన్స్ చేయగలిగితే, 5 మందిని కన్విన్స్ చేయగలిగితే, రోజుకొకరిని. ఆఫ్‌కోర్స్ మీరు చెప్పండి ఫస్టు. వెల్‌నెస్ సెంటర్ గురించి చెప్పండి. ఆ మిషన్ గురించి చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి క్లియర్‌గా. మిషన్ దొరుకుతది. ఇందులో ఉంటదని చెప్పండి. ఆ మిషన్ పెట్టుకొని ఈ ప్రొడక్ట్‌ని అతను 2,00,000 ప్రొడక్ట్‌ని ఈజీగా మూవ్ చేయొచ్చు. మిషన్ అందులో వస్తది కాబట్టి 30,000లో వస్తది కాబట్టి. అలాంటి వ్యక్తుల్ని మీరు 5 మందిని కన్విన్స్ చేయగలిగితే, ఒకవేళ నేను వెల్‌నెస్ సెంటర్ పెట్టుకోలేను అనే వాళ్ళకి హోమ్ షాపే పెట్టించండి. హోమ్ షాపింగ్‌లో కూడా ఈ ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చే ప్రొడక్ట్‌లో కాకపోయినా ఆయన ఆర్డర్‌లో పెట్టించండి. బీఎంఐ మిషన్. కేవలం 5 మందిని కన్విన్స్ చేయండి. 60,000 ఇన్‌కమ్ తీసుకోండి. 1,20,000 విలువ చేసేటువంటి దుబాయ్ ట్రిప్‌ని ఉచితంగా కొట్టండి. చూడండి ఎంత బాగుందో. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మిషన్ లాంచ్ చేసినప్పుడు. తద్వారా మీకు అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇదే సబ్జెక్ట్ పైన రేపు, ఎల్లుండి వీలైతే మనము మళ్ళీ ఓన్లీ ఈ సబ్జెక్ట్ పైనే జూమ్ మీటింగ్ చేసి మీకు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు వాళ్ళని కూడా తీసుకురండి కావాలంటే జూమ్ మీటింగ్‌కి. నేనే డైరెక్ట్‌గా చెప్తాను. ఇంకా ఇంకా డెప్త్‌గా చెప్తాను. ఎందుకోసం అంటే మార్కెట్‌లోకెళ్ళి మీరు ఏ ఫ్రాంచైజీ తీసుకున్నా
టీ షాప్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇప్పుడు మన ఏరియాలో ఎక్కువ మంది టీ షాపులు పెట్టేసుకున్నారు. చాలా మంది ఆల్రెడీ పెట్టేశారు. మినిమమ్ 5,00,000 అవుతుంది. మళ్ళీ అక్కడ స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ మెయింటైన్ చేయాలి. అయినా ప్రాఫిట్ మాత్రం పెద్దగా రావట్లేదు. 10%కి మించి ఏ ఫ్రాంచైజీ బిజినెస్‌లో రావట్లేదు. మీరు కేఎఫ్‌సి ఫ్రాంచైజీ పెట్టుకున్నా 10% రావట్లేదు. వరల్డ్ బెస్ట్ బ్రాండ్ పెట్టుకున్నా రావట్లేదు. అలాంటిది జస్ట్ ఈ ఫ్రాంచైజీ అనుకోండి, ఫీల్ అవ్వండి. ఇది మళ్ళీ స్టోర్ కాదు. స్టోర్ అనుకోకండి. అక్కడ మళ్ళీ సన్నెడ్జ్ వాళ్ళకి అమ్మాలి ప్రొడక్ట్ అనుకోకండి. బయటి వాళ్ళకి సన్నెడ్జ్ వాళ్ళ కాని వాళ్ళకి, సన్నెడ్జ్ డిస్ట్రిబ్యూటర్ కాని వాళ్ళకి మీరు ఈ ప్రొడక్ట్‌ను మూవ్ చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే, దట్టు ఒక నెల, 2 నెలల లోపల ప్రొడక్ట్‌ని మూవ్ చేయగలిగే కెపాసిటీ ఉండే వ్యక్తులకు మాత్రమే ఇవ్వండి. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు కంపెనీ. అప్లికేషన్ ఉంటది. ఆ ఫార్మాట్ అప్లికేషన్ ఫిల్ చేసి కంపెనీ ఇంటర్వ్యూ చేసి ఆ వ్యక్తి నిజంగా క్యాపబులా అనే వాళ్ళకి ఇస్తది. మీరు అందుకనే ముందే ఫిల్టర్ చేసి తీసుకొస్తే బెటర్. ఇదండి వెల్‌నెస్ సెంటర్ గురించి, సనజ్ వెల్‌నెస్ సెంటర్ గురించి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, మనం పెద్ద బిజినెస్ చేయబోతున్నాము. అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చిన్న ఎర్రలు పట్టుకోవడం కన్నా, చేపలు పట్టుకోవడం కన్నా పెద్ద పెద్ద చేపలను, తిమింగలాలను పట్టడానికి అవకాశం దొరుకుతుంది. మార్కెట్‌లో చాలా మందున్నారండి. ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెతుకుతున్న వాళ్ళు 5,00,000, 10,00,000 పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఏదన్నా ఫ్రాంచైజీ పెడదామా? ఏదన్నా ఫ్రాంచైజీ, టీ ఫ్రాంచైజీ పెడదామా? లైక్ లైక్ దట్ ఎన్నో ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని మీరు వెతకాలి. వాళ్ళ డబ్బు దుర్వినియోగం అవ్వకుండా వాళ్ళకి మంచి ప్రాఫిట్ ఇప్పించడానికి మీ దగ్గర అవకాశం ఉంది. కాబట్టి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తున్న 100 మందికి కూడా దుబాయ్ ట్రిప్ రావాలి. మీ తరపున మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్‌ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రైట్? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ 12థ్ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. స్టార్ట్ నౌ. యెస్. 12థ్ పాయింట్ వెరీ, వెరీ, వెరీ బిగ్ ఆపర్చునిటీ. 12థ్ పాయింట్ అన్నమాట. ఎందుకోసం చెప్తున్నానంటే, సన్నెడ్జ్ కంపెనీలో ఇప్పటి వరకు మన దగ్గర ఎన్ని ఇన్కమ్స్ ఉన్నాయి? 10 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. 10 రకాల ఆదాయాలు ఇస్తుంది సన్నెడ్జ్ కంపెనీ. ఇప్పటికే వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. అడిషనల్‌గా ఎవరైతే ఈ కంపెనీని నమ్మి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఒక టర్నోవర్ బిజినెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి పని చేయకపోయినా ఎవ్రీ మంత్ సెల్ఫ్‌కి మాత్రమే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తూ ఉంటే ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కడైనా ఉందా? వితౌట్ టార్గెట్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో భారతదేశంలో ఇప్పటి వరకు లేదు. చెప్తున్నారు చాలామంది రాయల్టీ, రాయల్టీ, రాయల్టీ అని. బట్ ప్రాక్టికల్‌గా రాయల్టీ అనేది అంత సులభమైన పని కాదు. అలాంటిది చాలా సులభంగా చిన్న టార్గెట్‌తో మన కంపెనీ కొత్త ఇన్కమ్ లాంచ్ చేస్తుంది. మేబీ ఈ ఇన్కమ్ మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి రావచ్చు. ముందుగానే చెప్తున్నా. ఇప్పుడు రాబోతున్న వాళ్ళందరూ కూడా అడ్వాన్స్‌గా ప్లాన్ చేసుకోండి. మనము కొట్టడానికి ఛాన్స్ ఉంది. రైట్? ఏంటి ఆ ఇన్కమ్? రాయల్టీ బోనస్ 2%. మన ప్లాన్‌లో చిన్న మోడిఫికేషన్ చేసి, చాలా చిన్న మోడిఫికేషన్ చేసి, అప్‌డేటెడ్‌గా ప్రపంచ స్థాయికి, వరల్డ్ లెవెల్‌లోకి మన కంపెనీని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాయల్టీ కోసం సీరియస్‌గా, సిన్సియర్‌గా చేసి, ఒక 5 ఏండ్లు, 6 ఏండ్లు, 3 ఏండ్లు, 4 ఏండ్లు చేసి, ఆ తర్వాత చేయలేని స్థాయికెళ్ళేటువంటి వాళ్ళకి కూడా లైక్ మన పెన్షన్ ఎలా అయితే ఇస్తుండేదో ఇదివరకు గవర్నమెంట్. ఇదివరకు, ఇప్పుడు కాదు. ఇప్పుడు పాతగా చేసిన వాళ్ళకి ఆఫ్‌కోర్స్ ఇస్తున్నారనుకోండి. అలాగే మన కంపెనీ కూడా 2% తీసి ఆల్ రాయల్టీ బోనస్ అచీవర్స్‌కి అందరికి షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్‌లో మీరు ఉండాలి. నేను ఉండాలి. నేనైతే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తున్నా. నెక్స్ట్ కమింగ్ 4 మంత్స్‌లో. నెక్స్ట్ రాబోతున్న ఈ మంత్ వదిలేసి నెక్స్ట్ రాబోతున్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మేకి ఈ ఇన్కమ్‌ని రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే మే వచ్చేటప్పటికి నేను ఈ బిజినెస్‌లోకొచ్చి 1 ఇయర్, 1 మంత్ కంప్లీట్ అవుతది. 1 ఇయర్ పైన 1 మంత్ అవుతుంది. ఆలోపు నేను సాధించబోతున్నా. నాతో కలిపి మన లీడర్స్ ఇంకొక 2 మంత్స్‌లో సమ్‌మోర్ 1 ½ ఇయర్‌లో, అంటే వాళ్ళు జాయిన్ అయ్యి 1 ½ ఇయర్, అక్కడి నుంచి ఒక 3 మంత్స్‌లో మన టీమ్‌లో ఇంకా సమ్‌మోర్ లీడర్స్ సౌత్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి లీడర్స్ రాబోతున్నారు. అచీవ్ చేయబోతున్నారు ఈ ఇన్కమ్‌ని. అంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు చేసిన వాళ్ళకి రాని ఇన్కమ్ కూడా మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్స్ లోపల అచీవ్ చేస్తున్నారంటే ఆలోచించండి. ఈ మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్స్ లోపల అచీవ్ చేస్తున్న లీడర్స్ కూడా ఎలాంటి వాళ్ళంటే, ఈ కంపెనీ అనేది సౌత్ ఇండియాలో లేనప్పుడు,
ప్రోడక్టే అవైలబుల్ లేనప్పుడు స్టార్ట్ చేసినటువంటి వాళ్ళం. ఎలాంటి స్టోర్ లేకుండా, ఎలాంటి బ్రోచర్ లేకుండా, క్యాట్లాగ్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళము. మాకే కుదిరింది ఈ బోనస్ చాలా దగ్గరగా రీచ్ అయిపోతున్నాం. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడొచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందుబాటులో. ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ప్రాక్టికల్ ఎవిడెన్స్. సక్సెస్ అయినటువంటి వ్యక్తులు మన ముందర ఎవిడెన్స్ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ బోనస్‌ని ఈజీగా మాకన్నా తక్కువ పీరియడ్‌లో అచీవ్ చేయొచ్చు. బట్ మాలాగా ఎఫర్ట్ పెడితే చాలు. మాలాగా ఎఫర్ట్ పెడితే చాలు. మీరు కూడా 100% నాకు 13 మంత్స్ పడుతుంది. మేబీ 13 ఆర్ 14 అనుకుందాం ఒకవేళ. 13 నచ్చలేదు కాబట్టి 14 చెప్తున్నా. ఓకే. నాకు 14 మంత్స్ పట్టింది. మీరు 7 మంత్స్‌లో చేయొచ్చు. నేను ఏ ఎఫర్ట్ పెట్టానో అదే ఎఫర్ట్ మీరు 7 మంత్స్‌లో పెట్టగలిగితే డెఫినిట్‌గా ఈ రాయల్టీకి మీరు రీచ్ అవ్వచ్చు అనడానికి లైవ్ ఎగ్జాంపుల్‌గా మన టాప్ లీడర్స్ ఉన్నారు. మన అమర్ రెడ్డి గారు గాని, కరుణాకర్ గారు గాని, అండ్ జీఆర్ఎల్ నరసింహారావు గారు గాని, భైరవ్ కృష్ణ గారు గాని, మిస్టర్ విఘ్నేషన్ గాని, ఇలా చాలా మంది లీడర్స్. చాలా టాప్ లీడర్స్. అలాగే కర్ణాటక నుంచి మనకు నాగార్జున గారు గాని, చాలా మంది లీడర్స్. ఆఫ్‌కోర్స్ ఇంకా ఉన్నారనమాట. కొన్ని పేర్లు మీకు చెప్పగలుగుతాను. ఇంకా మన లీడర్స్ వాళ్ళకన్నా వాళ్ళని క్రాస్ చేసి వచ్చేటువంటి వాళ్ళు కూడా మీరు కావచ్చు. మీరు కూడా రైట్ డెసిషన్ తీసుకుంటే మమ్మల్ని అందరినీ క్రాస్ చేసి కూడా మాకన్నా బెటర్ ఇన్‌కమ్ మీకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. లెట్ అస్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ ఇందులో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే, ప్లాన్ తెలియకుండా వచ్చి ఉంటే నో ప్రాబ్లమ్. లెట్ అస్ వెల్కమ్ యూ. ఇప్పటికే సనేజ్ కంపెనీ 10 ఇన్‌కమ్స్ ఇస్తుంది. ఇది 11థ్ ఇన్‌కమ్ యాడ్ అవుతుంది. దట్ టూ రాయల్టీ రూపంలో. ఆల్రెడీ సనేజ్ వాళ్ళందరికీ కంగ్రాలేషన్స్. మీరు ఈ రాయల్టీకి చాలా దగ్గరగా ఉన్నారు. అడ్వాన్స్ కంగ్రాలేషన్స్ తెలియజేస్తున్నాం. దీనికి ప్లాన్ చేయండి. ఎప్పుడు, ఎలా అనేది ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేద్దాం. దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. షార్ట్‌లీ మీరందరూ కూడా అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. రైట్. మిలియనియర్ క్లబ్ అండబో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ దొరుకుతది. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మిలియనియర్ క్లబ్‌లోకి వచ్చేసేయండి. రెగ్యులర్ ప్లాన్‌లో. రైట్. విజన్ రాయల్టీ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఎంతమందిని మన ద్వారా రాయల్టీ అచీవర్స్‌ని తయారు చేశామనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎన్ని కుటుంబాల్ని సేవ్ చేశామనేది ఇంపార్టెంట్. నేను ఒక బ్యాంక్ మేనేజర్‌తో జర్నీ చేశానండి. యెస్టర్‌డే కూడా నాతో ఉన్నారు తను. అరౌండ్ 3:30 వరకు. డే బిఫోర్ యెస్టర్‌డే ఉన్నారు. తన పర్మిషన్ లేకుండా పేరు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. రైట్ టైమ్ పేరు కూడా మీకు రివీల్ చేస్తాను. తను చెప్తున్నదేంటంటే, ఒక బ్యాంక్ మేనేజర్‌గా జాబ్ చేసిన వ్యక్తి చాలా ఇబ్బంది పడి, వీలైనంత వరకు గవర్నమెంట్ ఉద్యోగానికి పోవద్దండి అని చెప్పగలుగుతున్నాడు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. జాబ్ రిజైన్ చేసి సన్‌రైజ్ బిజినెస్‌ని ఫుల్ టైమ్ టేకప్ చేశాడు. జాబ్ రిజైన్ చేసి సన్‌రైజ్ బిజినెస్‌ని ఫుల్ టైమ్ టేకప్ చేశాడు. నాకు ఒక విజన్ ఉంది. ఆఫ్‌కోర్స్ తనకి ఇంకో 10 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఇంకో జస్ట్ 3 ఇయర్స్ లేదా 2 ఇయర్స్ మనతో వర్క్ చేస్తే తనకొస్తున్న పెన్షన్ కన్నా రాయల్టీ డబుల్ ఇప్పించాలని విజన్ పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తున్నా. చూడండి అది జాబే లేని వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి కూడా మీరు పెన్షన్ ఇప్పించొచ్చు. రాయల్టీ ఇప్పించొచ్చు. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ సర్కిల్‌లో, మీ చుట్టుపక్కల ఎంతమంది చాలీ చాలని జీతంతో పనిచేస్తున్న వాళ్ళున్నారు. అసలు జీతమే లేని వాళ్ళు ఉన్నారు. జాబ్ చేస్తూ స్ట్రగల్ అవుతున్న వాళ్ళున్నారు. ఎప్పుడు వదిలేద్దామా అని స్ట్రెస్ అవుతున్నోళ్ళు ఉన్నారు. మన అమర్రెడ్డి గారిలాగా. అమర్రెడ్డి గారు వదిలేసారు కదా రీసెంట్‌లీ. లైక్ దట్ చాలా మంది ఉన్నారనమాట. వాళ్ళందరికీ హెల్ప్ చేయండి. వాళ్ళకొక అవకాశం ఇవ్వండి. వాళ్ళు కూడా రాయల్టీ తీసుకోవచ్చు. కొత్తగా మాట్లాడడానికి మీ దగ్గర ఒక కొత్త సబ్జెక్ట్ దొరికింది. మిగతా వాళ్ళు ఎవ్వరి దగ్గర లేనటువంటిది సన్నెజ్ కంపెనీ ద్వారా మన దగ్గర ఉంది. ఈ ఆయుధాన్ని ఉపయోగించుకొని రాకింగ్ చేయండి. ఇంకా చాలా 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 గుడ్ న్యూస్‌లున్నాయి. అవన్నీ కూడా చెప్పడానికి సమయం సరిపోవట్లేదు రియల్‌గా చెప్పాలంటే. సన్నెజ్ కంపెనీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మంతే 10వ తారీఖు పూణేలో వెల్ బీయింగ్ సెంటర్‌కి అడ్వాన్స్‌గా దానికన్నా బెటర్‌గా మన ఎథికల్ ప్రొడక్ట్స్‌లో నుంచి ఒక హాస్పిటల్ ఓపెన్ చేయబోతోంది కంపెనీ. హాస్పిటల్. అందులో పంచకర్మ దొరుకుతది. అన్నీ ఎవ్రీథింగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో ఏమి దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి. భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ కంపెనీ చేయనటువంటి సాహసము, ఏ కంపెనీ ఇవ్వనటువంటి అవకాశం మన కంపెనీ ఇస్తుంది. 10వ తారీఖు తర్వాత నేను కూడా పూణేకెళ్ళి ఆ హాస్పిటల్‌లో చెక్ చేపించుకొని ఒక ఫుల్ డే స్పెండ్ చేయడానికి మనం టాప్ లీడర్స్ అంతా రెడీ అవుతున్నాం. మీరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ తర్వాత అలాంటి హాస్పిటల్స్ మన తెలంగాణలో రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్‌లో రాబోతున్నాయి. ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి ఒక హాస్పిటల్ రాబోతుంది. చూడండి ఎలా ఉంటదో.
మీరు ప్రోడక్ట్ ఇవ్వడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. తెలీదు, కొంతమందికి నాలెడ్జ్ లేదు. ఏది ఇవ్వాలో కన్‌ఫ్యూజన్. అప్లైన్‌కి ఫోన్ చేస్తారు, లేదా డాక్టర్‌కి చాటింగ్ చేస్తారు. డాక్టర్‌కి రిపోర్ట్ పెడతారు. ఎక్కడో పూణేలో ఉంటారు. సో, లైవ్‌లో మన తెలుగు వాళ్ళే డాక్టర్స్ అయ్యుంటే ఎంత బావుంటది. అక్కడికి మీరు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్‌ని, మీ రిలేటివ్‌ని, మీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళకి మీరు ఏ ప్రొడక్ట్ రాసారో ఆ ప్రొడక్ట్ ఇచ్చి, ఆ మెడికల్ షాప్‌లో అక్కడున్నటువంటి స్టోర్‌లో ప్రొడక్ట్ తీసుకుంటే, మీకు పీవీ వస్తే ఎలా ఉంటదో ఆలోచించండి. ఎంత బావుంటది చూడండి. ఇలాంటి అద్భుతమైన అవకాశం భారతదేశ చరిత్రలో, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ సనెర్జీ కంపెనీ ఇవ్వబోతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ కమింగ్ డేస్ పూణేలో ఓపెన్ అయిన జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 మంత్స్‌లో హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నాం. జూన్, జూలైకంతా హైదరాబాద్ ఓపెన్ అవుతది. అలాగే ఆల్రెడీ తిరుపతిలో మనకిద్దరు డాక్టర్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ డాక్టర్‌కే స్టోర్ ఇచ్చాం, డాక్టర్స్‌కే. ఇంకా కంపెనీ ఫార్మాట్ తీసుకురావడమే తర్వాయి. ఫ్రాంచైజీ సిస్టమ్‌లో వారికి కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటది. ఇలా చాలా మందికి అవకాశం ఉంది. మీ ఏరియాలో ఆయుర్వేదిక్ డాక్టర్స్, మళ్ళీ ఈ విషయం కూడా చెప్తున్నా. నేను ఆయుర్వేదిక్ డాక్టర్స్‌తో జర్నీ చేస్తున్నా. నాకు తెలుసు చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్సు ఆయుర్వేదం అంటే జనాలు రాక, వాళ్ళకి అర్థం కాక, ఓపీ లేక, క్లోజ్ చేసేసుకొని కొంతమంది, ఇంకొక హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయి స్టాఫ్‌గా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది. లేదు ఇవన్నీ కాదు, అలోపతి కూడా నేర్చుకొని ఫాస్ట్ రిజల్ట్ కోరుకుంటున్నారు కాబట్టి కొంతమంది. సైడ్ ఎఫెక్ట్ వచ్చినా పర్వాలేదు. బట్ నా వృత్తిని వదిలేయకూడదు అన్న ఉద్దేశంతో అలోపతి మెడిసిన్ కూడా ఇచ్చి అలోపతి డాక్టర్స్‌గా మారిపోయిన ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. చూసాను దగ్గర నుంచి. అలాంటి వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకోసమంటే మనము స్టోర్ అంటే ఒక హాస్పిటల్ ఓపెన్ చేయడం కాదు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది ఉంటారు ఆ ఏరియాలో. వీళ్ళందరూ కూడా రెగ్యులర్‌గా అక్కడికొస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తారు. తద్వారా ఆయన హాస్పిటల్ కూడా బాగా జరుగుతది. అలాంటి వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మిరాకిల్స్ చేయబోతుంది సనెజ్ కంపెనీ. లెట్ అస్ వెల్కమ్ యూ ఆల్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్‌కు వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వండి. ఇదివరకే వాళ్ళ అవగాహన కల్పించుకొనుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటది కాబట్టి, సో ఇంకా వెల్కమ్ చెప్తున్నా. కావాలంటే డాక్టర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్‌గా ఫార్మ్ అయ్యి మనము పూణేకి ఎళ్లి వద్దాం. డైరెక్ట్‌గా హాస్పిటల్‌లో మీరు విజిట్ చేసి ఎలా ట్రీట్మెంట్ ఉంది, అక్కడ ట్రైనింగ్ కూడా తీసుకొని, అదే ఫార్మాట్‌ని మనం హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో ప్లాన్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో మీరు ఒక మిరాకిల్ క్రియేట్ చేయబోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరకబోతోంది ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది ఈ విషయాలన్నీ మీతో షేర్ చేయడానికి. మళ్ళీ చెప్తున్నా, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, బ్యూటీ భారత్, హ్యాపీ భారత్. నేను మీ వీరనాయుడు గోళ్ళ. ఇప్పటి వరకు చాలా విషయాలు మీతో మాట్లాడాను. సో, ఇంకా మాక్సిమం సబ్జెక్ట్ మీతో మాట్లాడడానికి సమయం సరిపోదు కాబట్టి ఇప్పటికే 45 మినిట్స్ అయింది కాబట్టి, ఈరోజు ఈ సబ్జెక్ట్‌ని ఇక్కడితో ఎండ్ చేసి, మీతో 1 to 1 మాట్లాడడానికి ప్లాన్ చేస్తాను. రైట్, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను. మాట్లాడదాం. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేస్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈరోజు వెరీ, వెరీ గుడ్ న్యూస్. న్యూ ఇయర్ ఆల్రెడీ వచ్చేసింది. ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. క్రిస్మస్ శుభాకాంక్షలు పేరు పేరున. మన సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ మీకు షేర్ చేసే అవకాశం నాకు దొరికింది. అలాగే న్యూ ఇయర్ అడ్వాన్స్‌గా వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇంత మంచి న్యూస్‌ని మీకు షేర్ చేయడానికి కంపెనీ మనకి 2024 అడ్వాన్స్‌గా విషెస్‌తో పాటు న్యూస్ కూడా గిఫ్ట్ కూడా ఇచ్చేసినట్లే లెక్క. రైట్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తానండి. ఇంకో 5, 10 మినిట్స్ మనం మాట్లాడుకొని డిస్పర్స్ అవుదాం. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మేక్ ఇట్ ఫాస్ట్. ప్రణయ్ గారు నల్గొండ నుంచి. యెస్ సార్. మీకు అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. ప్లీజ్ సార్. అన్మ్యూట్ చేశాను. మీరు సెల్ఫ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. లెఫ్ట్ సైడ్ మ్యూట్ ఆప్షన్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు క్లిక్ చేశారంటే యెస్. అన్మ్యూట్ అయింది సార్, మాట్లాడండి. సార్ ఎలా గుడ్ ఉన్నారు ఈవినింగ్. సార్? గుడ్ ఈవినింగ్ సార్. వెరీ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ భారత్. బ్రేవ్ భారత్ సార్. ఈవినింగ్ గుర్తు చేసే లేదు. మనం భారత్‌ని గుర్తు చేస్తాం, లేదా మార్నింగ్‌ని గుర్తు చేస్తాం. బ్రేవ్ భారత్, బ్రేవ్ మార్నింగ్. ఓకే సార్, కొత్త ప్రొడక్ట్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్ ప్లీజ్.
అన్ని బాగున్నాయి సార్. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ వచ్చినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉన్నది సార్. ఓకే. ఓకే. జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి పెన్షన్ పోయిందని బాధపడే వాళ్ళకి ఆ! అవును సార్. ఇదొకటి యెస్. బాగుంది. మన దగ్గర దొరుకుతదనమాట అవకాశం. హ్మ్. సార్ ప్లీజ్ ఇంకా. దీంట్లో మన 11th వచ్చేసి మొబైల్ యాప్ అది ఉన్నది కదా సార్ మొబైల్ యాప్. యెస్. మనకు అది అది రావడం గూడా చాలా సంతోషం సార్. ఓకే. ఎందుకనంటే ఈ డైరెక్ట్ చేసేందుకు చాలా ఈజీ అవుతుంది. యెస్. ప్లస్ ఇంకోటేంది అనంటే ప్రొడక్ట్స్ డైరెక్ట్ పర్సన్స్‌కి వెళ్ళిపోతాయి కాబట్టి యెస్. మనకి ఇబ్బంది లేకుండా ఉంటది సార్. ఇంకోటి మనకు తొందరగా అయిపోతందుకు ఆస్కారం ఉంటది. పని కూడా తొందరగా కంప్లీట్ అవుతది. ఆర్డర్ కూడా తొందరగా ఫినిష్ చేయగలుగుతాం. అప్లికేషన్ కూడా తొందరగా ఎన్రోల్ చేయొచ్చు. అవును సార్. యెస్ సార్. గ్రేట్. ఎక్సలెంట్. అదొకటుంది సార్. కొద్దిగా ట్రయల్ బేస్ నడుస్తుంది. మేబీ కొంచెం ఎర్రర్స్ అవి ఇవి వస్తాయి. 15థ్ వరకు మేబీ. హ్మ్. వీటికి కూడా రెడీగా ఉండండి. అంతా ఫుల్ ప్లెడ్జ్డ్‌గా క్లియర్ అవ్వడానికి ఇక్కడి నుంచి మనకు 20 డేస్ పట్టొచ్చు. హ్మ్. ఓకే. ఓకే సార్. రైట్ సార్. ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. చూడండి అవకాశం ఉన్నంత వరకు మీ ఏరియాలో ప్లాన్ చేసుకోండి. దుబాయ్ ట్రిప్ మీరు కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఎందుకంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. మంత్ ఎండింగ్ వరకు కంపెనీ అవకాశం ఇచ్చింది హోమ్ షాపింగ్‌కి అండ్ వెల్‌నెస్ సెంటర్‌కి. ఓకే సార్. ట్రై చేస్తాను రెగ్యులర్‌గా సార్. లేదు. బట్ న్యూ హ్మ్. ఇయర్ ఆఫర్ అనుకోండి. హుహు. కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేసాం కదా! దానికోసం అనుకోండి ఎట్లైనా పర్వాలేదు. కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ ఇయర్ ఎండింగ్‌ని రాక్ చేద్దాం. ఓకే సార్. మీ సక్సెస్‌తో సెలబ్రేషన్ చేసుకోవాలనేది నా ఇంటెన్షన్. ఓకే సార్. థాంక్ యూ సార్. విత్ దుబాయ్ ట్రిప్. మోస్ట్ ఓకే. వెల్కమ్ సార్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్. వేణు గారు వరంగల్ నుంచి. యెస్. మీరు పేరు కూడా పక్కన ఊరు పేరు పెట్టుకున్నారంటే నాకు చాలా ఈజీగా ఉంది. వేణు గారు అన్మ్యూట్ చేశాను మాట్లాడండి. ప్లీజ్. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ న్యూ ఇయర్ కి మాకు ముందుగానే మంచి న్యూస్ చెప్పారు సార్. థ్యాంక్ యూ. ఇది చూద్దురా నాన్న బండి ఎదురా హలో సార్ చెప్పండి. మాట్లాడండి. సార్ ఇది న్యూ ఇయర్ కి మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్ మా అందరికి లీడర్స్ యెస్. అందరికి. యెస్. క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే న్యూ ఇయర్ గిఫ్ట్ కూడా అడ్వాన్స్‌గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ద సేమ్. సార్ ఇది రాయల్టీ కోసం మనం ఏమన్నా టార్గెట్ అంటే ఇంత పీవీ రీచ్ అయి ఉండాలి సార్ 7 months లో కానీ 1 month సింపుల్ లో కానీ. క్లబ్ సార్. మన క్లబ్‌లు ఉన్నాయి కదా కంపెనీలో. సార్ ఐబీఓ ఉంది. సిల్వర్ సార్ స్టార్ ఉంది. సిల్వర్ క్లబ్ ఉంది. అలా క్లబ్‌లు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి నేను సూపర్ స్టార్ ఉన్నాను. సార్ ఆ క్లబ్‌లు ఉన్నాయి. ఒకసారి క్లబ్ చార్ట్ ఓపెన్ చేయండి. మీకు వెబ్‌సైట్‌లో గాని లేదా యాప్‌లో గాని దొరుకుతది. అదే సార్ అంటే 1 year 1 year లోపు కానీ 1 year దాటిన తర్వాత కానీ ఆ క్లబ్ ఏదైతే ఉందో అంటే ఆ క్లబ్ రీచ్ అయి ఉండాలి సార్ కన్ఫర్మ్ గా. టైమ్‌తో పని లేదు. క్లబ్ రీచ్ అయితే చాలు. క్లబ్ రీచ్ అయితే చాలు. ఆ! క్లబ్ రీచ్ అయిన వాళ్ళకందరికీ ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే సార్. అట్లాగే ఇది వెల్నెస్ ఉంది కదా సార్. అవును. యెస్. మ్యూట్ అయింది చూడండి మీది. మ్యూట్ అయింది. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వేణు గారు. ఓకే. వెల్‌నెస్. ఇది వెల్నెస్ ఉంది కదా సార్ 1,25,000 సార్ అది ఫ్రాంచైజీకి ఎట్లా? 70,000 పీవీ. 70,000 పీవీ సార్. ప్రైస్ వచ్చేసి సింగిల్ ఇన్వాయిస్. అమౌంట్ అనేది డిపెండ్ ఆన్ ప్రొడక్ట్. మీరు ఎంత ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటది. ఓకే సార్. ఇప్పుడు ఒకవేళ మరి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తికి అందుబాటులోనే ఒకవేళ స్టోర్ పడితే మళ్ళీ తనకి ఇబ్బంది అవుతుంది కదా సార్? లేదు ఫ్రాంచైజీ వేరు, ఇది వేరు సార్. ఇది రిటైల్ ఆల్రెడీ మీకు రిటైల్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఇది అందరికీ ఇవ్వకూడదు. ఓకే. లైక్ డాక్టర్స్, మెడికల్ షాప్ అంటే ఓనర్. మీరు అన్నారు కదా సార్ కొత్తగా ఫ్రాంచైజీ కోసం ఎదురు చూసే వాళ్ళకు మనం ఇది ఇవ్వచ్చు అని అన్నారు కదా. ఆ అంటే ఫ్రాంచైజీ ఏది మనకు టీ షాప్ ఫ్రాంచైజీ బయట మార్కెట్‌లో కొన్ని ఉన్నాయి కదా ఫ్రాంచైజీలు. వాళ్ళు కూడా వేరే బిజినెస్ పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్న యెస్. వాళ్ళు. అట్లా ఎదురు చూసే వాళ్ళకి 100% ఇవ్వచ్చు. మీరు ఫ్రాంచైజీ అంటే సన్‌రైజ్ ఫ్రాంచైజీ కాదు. అదే సార్. ఇప్పుడు రైట్. వాళ్ళకి అందుబాటులో ఒకవేళ స్టోర్ పడితే మరి వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సార్? లేదు స్టోర్ వేరు, ఇది వేరు సార్. ఉమ్. స్టోర్‌లో సౌకర్యాలు వేరు, దీని సౌకర్యాలు వేరు. ఓకే. స్టోర్ సో లేని వీళ్ళ చూసుకోమని చెప్పండి. స్టోర్ ఉన్న రిటైల్ కస్టమర్స్ ఉంటారు. మీకు ఎట్లా ఉందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ కొంతమంది అవును. నాకు ఆ. ఐటీ నెంబర్ వద్దు. నేను బిజినెస్ చేయను. నేను జాయిన్ అవ్వను. నాకు ప్రొడక్ట్ కావాలి. అవునవును.
ఆ, వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. అలాంటి సర్కిల్ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకోవాలి. ఓకే ఓకే మీ సర్కిల్లోనే ఉదాహరణకి వేణు గారే అనుకోండి, మీ సర్కిల్లోనే కొంతమంది ఐడి నెంబర్ వద్దు, ప్రోడక్ట్ కావాలనే వాళ్ళు ఉన్నారు. అవును సార్ చాలా అలాంటి మంది వాళ్ళ ఉన్నారు. కోసం మీరు వెల్నెస్ సెంటర్ పెట్టుకోవాలి. ఉమ్, వాళ్ళకి మాత్రమే ఆ ప్రోడక్ట్ ఇవ్వాలి. ఓకే సార్. డిస్ట్రిబ్యూటర్స్ ఇది స్టోర్ ఓకే సార్. ఇది ఓకే అర్థమైంది. ఇది క్లియర్. మిషన్ కూడా బాగుంది సార్. మిషన్ వల్ల కొంచెం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మిషన్ ఎస్ కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిషన్ తెప్పించుకుంటే ఆ ఆ బెనిఫిట్స్. ఒక్క మిషన్ తీసుకుంటే మిగతా బిజినెస్ రన్ చేయొచ్చు సార్ ఆ ఒక్క మిషన్ తో. ఎస్ ఎస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి. మిషన్ ఒక్కటి చాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మిషన్ ఒక్కటి చాలు సార్. అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ ని మొత్తం సేల్ చేయడానికి ఈ మిషన్ ఒకటి యూజ్ అవుతుంది సార్. ఎస్ యుద్ధం చేయడానికి ఆయుధం దొరికింది. ఎస్ సార్. ఇది రాయల్టీ కూడా బాగుంది సార్. రాయల్టీది పెట్టడం చాలా సంతోషంగా ఉంది సార్. గ్రేట్ అండి. ఆల్ ద బెస్ట్. న్యూ ఇయర్ కి మరోసారి వెల్కమ్ చెప్తున్నా. రేపు ఎల్లుండిలో ఇందులో ఎంత షార్ట్ గా చెప్పొచ్చు, ఒక్కో ప్రోడక్ట్ గురించి ఎంత సబ్జెక్ట్ చెప్పొచ్చు అనే విషయం నాకు మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. నేను కూడా ప్రిపేర్ అయ్యి మీకు అందరికీ రైట్ సబ్జెక్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. సార్ టుమారో మళ్ళీ సెషన్ ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో ఉండకపోవచ్చు, నేను అవుట్ ఆఫ్ స్టేషన్. ఓకే రైట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ ప్లీజ్. ఓకే. నెక్స్ట్ మనకి మొగిలి అన్మిట్ చేస్తున్నానండి, మాట్లాడండి. రైట్ మొగిలి గారు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్. మాకు మొగిలి అనేది ఒక ఊరు మా ఏరియాలో. అదేనే సార్. మొగిలి అంటే అక్కడ శివాలయం ఉంటది ఇక్కడ దగ్గరగా. సార్. బంగారుపాలెం చిత్తూరు డిస్టిక్ లో మొగిలి అనేది ఒక ఊరు అనమాట. మీ పేరు కూడా మొగిలి అంటే నాకు ఆ ఊరు గుర్తొచ్చింది వెంటనే. సార్. రైట్ ప్లీజ్ సార్ చెప్పండి. ఎక్కడి నుంచి అండి? సార్ అక్కన్పేట మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ సార్. గ్రేట్ చెప్పండి. అర్థమైందా సబ్జెక్ట్? ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? అదే ఫీడ్బ్యాక్ సార్. నేను ఆల్రెడీ మొన్ననే జాయిన్ అయినా సార్ సనెడ్జిలా. ఓకే ఆల్రెడీ నేను ఒక 1,50,000 అమౌంట్ పే చేసి ఆల్రెడీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకున్నానండి. ఓకే అది 84,000 పీవీసీ వచ్చేసేది సార్ మాకు. ఏది మన కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సిల్వర్ అయిపోయారు అయితే. సిల్వర్ అయినా సార్. ఎవరు మీకు లోకల్ గా సీనియర్ ఎవరు? సీనియర్ స్వామి సార్ అని మాకు హుస్నాబాద్ కు దగ్గర చిగురుమాడి మండల్, నవాపేట విలేజ్. సార్ ఇంకా పైన ఎవరి పేరైనా చెప్తారా? ఆ స్వామి సార్ పైన అంటే నాగరాజ్ సార్ అని ఉంటాడు. ఓకే నాగరాజ్ గారు. ఎస్ నాగరాజ్ గారు, అర్థమైంది. రైట్. మంచి లీడర్షిప్ లో ఉన్నారు, మంచి టీం ఉంది ఆ ఏరియాలో, బాగా సర్వీస్ చేస్తున్నారు మన వాళ్ళ లీడర్స్. ఉపయోగించుకోండి, సూపర్ సరే. సక్సెస్ సాధించవచ్చు మీరు. గ్రేట్. ఆల్ ద బెస్ట్ అండి. నా తరపున కూడా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సార్. అలాగే మీ టీంలో ఇంకా ఎక్కువ మందిని సిల్వర్స్ చేసి దుబాయ్ ట్రిప్ కి ప్లాన్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో 85,000 పీవీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? 1 month నేను ప్రోడక్ట్ కొన్నాను సార్. 1 month లో. రైట్. ఈ పని మీరు నలుగురు దగ్గర చేపిస్తే దుబాయ్ లో ఉండొచ్చు. ఓకే సార్. అది ఎన్ని రోజులు చేయిస్తారనేది మీ ఇష్టం. సార్ రైట్. అంటే ఇప్పుడు ఓన్లీ మీరు ఇంతకు ముందు అన్నారు కదా 70,000 పీపీసీ వస్తే మీరు దుబాయ్ ఎలిజిబుల్ అని అన్నారు కదా. 70,000 పీవీ 4 సార్. నలుగురిని 70,000 పీవీతో చేయించి సైడ్ మీకు 20,000 పీవీ ఉండాలని చెప్పాను అట్లా. ఓకే సార్. అనమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్ కి మీలాంటి వాళ్ళు మీ టీంలో నలుగురు ఉండాలి. సార్. సైడ్ బిజినెస్ 20,000 ఉండాలి. ఓకే సార్. అప్పుడు దుబాయ్ వచ్చేయచ్చు. సార్. దుబాయ్ అంటే ఆర్డినరీ కాదు కదా, మనకి 1,20,000 పైన ఖర్చు వస్తుంది. ప్లస్ లైక్ మైండెడ్ మనలాంటి వాళ్ళు, జీఎన్ఎస్ పీపుల్ అక్కడ ఉంటారు, సక్సెస్ అయిన వాళ్ళు. అవును సార్. అవును. వాళ్ళతో కలిసి జర్నీ చేయబోతున్నాం కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు ఛాన్స్ ఉంది. జనవరి కూడా ఎండింగ్ వరకు మనకు ఆఫర్ ఉంది. సార్. ఓకే సార్. జనవరిలో మీరు నలుగురిని మీలాంటి వాళ్ళని తయారు చేయడానికి ప్లాన్ చేయండి. సార్. ఓకే సార్. దుబాయ్లో కలుద్దాం. సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వెల్కమ్. పాస్పోర్ట్ ఉందండి? మొన్ననే తీసిన సార్. గ్రేట్. అయితే ఖచ్చితంగా మీరు దుబాయ్ అచీవ్ చేస్తారు. 23rd వెరిఫికేషన్ సార్. జనవరి 23rd. ఓకే డెఫినెట్ గా మీరు దుబాయ్ అచీవ్ చేస్తారు, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ పాస్పోర్ట్ చేయించుకొని మళ్ళీ ట్రై చేయాలి దుబాయ్ బిజినెస్ కి, అప్పుడు 100% అయిపోద్ది. పాస్పోర్ట్ లేకుండా చేస్తే కొంచెం డౌట్ గా ఉన్నారు అని అర్థం. యూనివర్స్కి డౌట్ వస్తుంది, దేవుడికి. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. రవి సార్ అన్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి. నేను చెప్పాను కదా ఆయుర్వేదిక్ మీకు అందరికీ చెప్పాను. మన డాక్టర్ రవి సార్ ఉన్నారు ఇక్కడ.
తిరుపతి అని మీరు ఆల్రెడీ నేను మీరు రాకముందే పరిచయం చేశాను సార్. యెస్. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి సార్. మీకు ఎట్లా అనిపించింది? సబ్జెక్ట్ మొత్తం విన్నారా? లేదా? ఏంటి నాకు తెలీదు అందుకోసం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ప్లీజ్. ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి. చాలా బాగున్నాయి. సార్. ఈఎంఐ మిషన్ కూడా నేను ఆర్డర్ పెట్టాను. ఈరోజే వచ్చింది. ఓహ్! గ్రేట్. వచ్చిందా? ఓహ్! గ్రేట్ సార్. యాప్ చేసుకోలేదు. ఓకే. చేస్తాను. ఈరోజు చేస్తాను. ఇంక రేపటి నుంచి కావాలంటే తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే. ఎల్లుండి మిషన్ కూడా కొనుక్కోవచ్చు. మిషన్ యూజ్ చేసుకొని మిషన్ ద్వారా రిపోర్ట్స్ ఇస్తారు. రిపోర్ట్స్‌తో పాటు ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తారు. ట్రీట్మెంట్ కూడా దొరుకుతది. అడ్వాన్స్‌గా మొత్తం ఎంటైర్ సౌత్ ఇండియాలో మీ దగ్గర వెల్‌నెస్ సెంటర్ ఉన్నట్లే లెక్క. సార్. సో, మిగతా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. తిరుపతి సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి వాళ్ళు రవికుమార్ సార్ అందుబాటులో ఉన్నారు. సార్ సర్వీస్ ఉపయోగించుకోండి. డాక్టరు, స్టోర్ ఓనరు ఇద్దరు ఒకే చోట దొరకడం వి ఆర్ వెరీ లక్కీ. సార్ ఇంకేమైనా చెప్పదలుచుకుంటారా? ఏం లేదు సార్. ప్లాంట్ ప్రోటీన్ గానీ, సీఎండీ ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ గానీ, యెస్. అన్ని ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. ఓకే. సో, అన్నీ కూడా వీలైనంత త్వరగా స్టోర్‌కి తెప్పించుకొని అందరికీ అందుబాటులో ఉండేలాగా ట్రై చేస్తాను. మన వాళ్ళకి సార్ ఈరోజు చూస్తున్న ఆడియన్స్‌కి ఒక మెసేజ్ ఇవ్వండి మీ తరపున. మీన్స్ మెడిలైట్ ప్యాక్ మీరు ఇదివరకు బాగా మూవ్ చేస్తున్నారు. ఎక్కువ మందికి ఇస్తున్నారు. హ్మ్. రిజల్ట్ ఎలా ఉంది సార్? రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్. తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీట్‌గా తీసుకొని వెళ్తున్నారు. మళ్ళీ తీసుకు ఒక 2-3 కేజెస్ తగ్గుతున్నారు. 2-3 కిలోస్ తగ్గుతున్నారు 1 మంత్‌కి. కాకపోతే దాంట్లో మైనస్ ఒక్కటేమంటే మనకు సెపరేట్‌గా జ్యూస్ దొరకడం లేదు కషాయం. ఓకే. సో, అందరూ లిక్విడ్ ప్రతిసారి అడుగుతున్నారు. అది ఒక 10 డేస్‌కే అయిపోతుందంట. ఇప్పుడు ఓకే. కొత్తగా హైడ్రోలైట్ చేసిన దాంట్లో సిరప్ సెపరేట్‌గానే ఉందండి. యెస్. సెపరేట్‌గా దొరికింది కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయింది. పాతదానికి, కొత్తదానికి అదైతే బెనిఫిట్. ఓకే. ఎందుకంటే ఓకే. కషాయం ఒకటే 10 డేస్‌కి అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు కషాయాలు కావాలంటే 2, 3 కూడా సెపరేట్‌గా కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. గ్రేట్. గ్రేట్ సార్. ఇంకా మీరు మెడిలైట్ ప్లేస్‌లో ఎథికల్ మెడిలైట్ మూవ్ చేస్తారు. యెస్ సార్. యెస్. ఇంకా బిజినెస్ పెరుగుతది. ప్లస్ ఎక్కువ మందికి మనం సర్వీస్ చేసిన వాళ్ళు మొత్తం. మెడోలైట్‌కి దీనికి సేమ్ ఉన్నాయా సార్ ప్రీవియస్? సార్ మెడిలైట్‌లో దీంట్లో కూడా 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. అంటే అది ఉంటుంది, ఇది ఉంటుందా సార్? అది లేకపోతే ఉంటది. ఇది ఉంటది. రెండు ఉంటాయి. ఓకే. అంటే కషాయం మనకి సెపరేట్ కావాలంటే ఇది సెపరేట్‌గా తీసుకోవచ్చు. అవును సార్. థాంక్ యూ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇందులోకొచ్చి ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు మా వాళ్ళకి కొంచెం ఆఫ్‌కోర్స్ నేను రికార్డింగ్ అయితే ఆఫ్ చేశాను కానీ నెక్స్ట్ టైమ్ మనం రికార్డ్ చేసి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఏదైనా ఒక ప్రొడక్ట్ పైన మీ దగ్గర మంచి ట్రైనింగ్ ఇప్పిద్దామని ఆలోచనతో ఉన్నా సార్. ఖచ్చితంగా సార్. చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు. మీరు సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ పైన ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడండి. రైట్ మన వాళ్ళందరికీ ఆ వీడియోని మొత్తం అందరికీ పంపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు లాంటి డాక్టర్ ఉండడం మాకు అదృష్టం. థాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ ఇంతవరకు విన్నారు. సో, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినాయి. అలాగే న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పడానికి అందరూ సిద్ధపడుతున్నారు. నేను మాత్రం మిమ్మల్ని అందరినీ న్యూ ఇయర్‌కి దుబాయ్ ట్రిప్ అచీవర్స్‌గా చూడాలని కోరుకుంటున్నా. దీనికి కావాల్సిన ఆయుధాలు ప్రిపేర్ చేయండి. రేపు, ఎల్లుండి కమింగ్ డేస్ డిసెంబర్ మంత్ ఎండ్ అయ్యే లోపల మినిమమ్ మీ టార్గెట్‌ని 100% ఫుల్‌ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయండి. కుదరని వాళ్ళు 50% చేయడానికి ప్రయత్నం చేయండి. 25% పూర్తి చేసినా మిగతా 75% నెక్స్ట్ మంత్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. తద్వారా మోర్ లీడర్స్ ఇంకా ఎక్కువ మందిని దుబాయ్ ట్రిప్ తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారము రఫ్‌గా 30+ లీడర్స్ సౌత్ ఇండియా నుంచి ఎలిజిబిలిటీ సాధించినట్లే లెక్క. అఫిషియల్‌గా, అనఫిషియల్‌గా 30+. మీరందరూ సపోర్ట్ చేశారంటే 50-100 మంది మనం దుబాయ్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. ఈ ఆఫర్ చూసిన తర్వాత చాలా మందిలో ఎనర్జీ మారుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్. కీప్ రాకింగ్. మీరు డ్రాప్ అవ్వచ్చు. నేను జస్ట్ యూట్యూబ్‌లో ఉండే వాళ్ళని జస్ట్ 30 సెకండ్స్ మాట్లాడేసి వచ్చేస్తా. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్. సారీ.